హాయ్ అండి. వెల్కమ్ టు మహేష్ స్టైల్స్ ఇన్ తెలుగు. ఇవాళ పిఠాపురంలో చేస్తున్న డే 5 వ్లాగ్ 5 అయితే వచ్చామండి. ఇంకా 5వ వ్లాగు ఇది కంప్లీట్. ఇంకా వాళ్ళతోని చూడొచ్చు. బాత్రూమ్ ఫ్లోర్ అయితే ఉంది మనకు పెండింగ్, చూసుకోండి. ఇలాగా ఇంకా వాల్స్ మొత్తం అంతా అయితే అయిపోయిందండి. గ్రౌండ్ కూడా అయితే పెట్టేసాం. ఈ వర్క్ అయితే ఆపమంటున్న కొన్నారు, వేరే పని ఉన్న వల్ల. మా గురువుగారు అయితే మాల్ అయితే కల్పిస్తున్నారు. హెల్పర్ అయితే ఎవరు కదండి, మన తాలూకోళ్ళే, మన తెలిసిన వాళ్ళే, దగ్గర వాళ్ళే, మనకి బావగారు అంటాం. అయితే ఇంక ఈ మెట్టు అయితే మేస్త్రి అయితే కట్టించాం. దానికి గ్రానైట్ అయితే వేద్దాం అనుకుంటున్నాం. గ్రానైట్ మెట్టు ఎలా వేసామో అయితే మీకు లాస్ట్ అయితే చూద్దరు. కానీ చాలా ఇంటికి అయితే వచ్చింది. గురుగారు అయితే లాన్ అయితే మొత్తం శుభ్రం ఎపాక్సీ అయితే పెట్టేశారు. ఇంక రాళ్ళు చూసుకోవచ్చండి. రాళ్ళు అయితే వేసేసాం. మీకు ముందు వీడియోలో చూపించాను అవన్నీ. ఇంకో గుమ్మాల పని కూడా అయిపోయింది టోటల్. ఇదైతే చూసుకోవచ్చు. మొత్తం గ్రౌండ్ కూడా పెట్టేశారు ఈయన. మొత్తం ఎపాక్సీ అయితే క్లియర్ అయిపోయింది. మొత్తం అంతా ఎపాక్సీ పెట్టేశారు గదులు, అన్ని గదుల్లోని. ఇంకే వరకు అయితే లేదు. మొత్తం అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా బయట బాత్రూము మెట్టు అయితే పెండింగ్ అయితే ఉంది, చూసుకోవచ్చు. మొత్తం బిల్డింగ్ వర్క్ అంతా అయిపోయిందండి. బిల్డింగ్ వర్క్ అయితే ఏం లేదు ఇంకా. మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మర్చిపోకండి. మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి, మీకు బిల్డింగ్ నచ్చిందో లేదో. మీకు ఒక బిల్డింగ్కి టైల్స్ కొనడానికి ఎంత అవుతుంది, చేయడానికి ఎంత అవుతుంది అనేది కూడా వీడియో అయితే చేసి పెట్టానండి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా అయితే వీడియో చేస్తానండి. బిల్డింగ్కు 3 సెంట్ల బిల్డింగ్లో కట్టారండి. ఇది గది సైజ్ ఎంత వచ్చింది, తెచ్చుకోవడానికి ఎంత అయింది, మెటీరియల్ కాస్ట్ ఎంత అయింది, మాకు చేయడానికి ఎంత ఉంది, ఫైనల్లో అయితే చెప్తానండి. ఒక వీడియో అయితే చేస్తాను, ఫైనల్ చెప్పడం కాదు, ఒక వీడియో చేస్తాను ఈ బిల్డింగ్కి. కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. వీడియో పార్ట్ 2 అని, ఫైనల్లో వీడియో అని మొత్తం అయితే వీడియో చేస్తానండి దీని మీద. ఇంకా చూడొచ్చు, మా గురుగారు అయితే మొక్క అయితే పెట్టేస్తున్నారు చూడండి. గుమ్మాలకి గ్రౌట్ అయితే పెట్టలేదని వాటరింగ్ అయితే చేయించాం ఊర్లు. కానీ ఇంకా బాత్రూము అయితే కోసుకుని అయితే పక్కన పెట్టేసాం. ఇంక ఫిక్సింగ్ కూడా అయిపోయింది. పైన మొత్తం 3 స్టెప్పుల కింద అయితే ఇచ్చామండి. ఇది మెట్ల కింద కదండి, 3 స్టెప్పులు అయితే ఇచ్చారు మేస్త్రి గారు. ఇంకా అది కూడా మేము కూడా అలా వేయాల్సి వచ్చింది. చూడండి, కూర అయితే లాగేసి మొత్తం ఎల్చిపోతే వేసాం. మనం స్టెప్ వేసేటప్పుడు పై స్టెప్ ఎంత పార్క్ వేసామో కింద కూడా అంత పార్క్ వేయాలండి. ఏదో వేసేస్తున్నాం అన్నట్టు కాదు, ప్రతిదీ నాట్లు ఉంటుంది, నాట్లు చూసుకోవాలి. మన తాపి పనిలో దొరకదు, కానీ టైల్స్ పనిలో చిన్న తేడా చేసినా అయితే దొరికేస్తామండి. ఎందుకంటే టైల్స్ పని ప్రతిదీ చాలా పర్ఫెక్ట్గా అయితే చేయాలి, యాక్యురేట్గా. అప్పుడే మన పని విలువ అయితే తెలుస్తుంది. ఏదో వచ్చాం, పని చేసాం, డబ్బులు తీసుకున్నాం, వెళ్ళిపోయినట్టు ఉండకూడదు పని. ఇంకా ఎపాక్సీ ఉంది కదండి, కొన్ని బ్యాలెన్స్ అయితే ఉండిపోయింది. హాల్ అయితే ఎపాక్సీ పెడుతున్నారు బావగారు. ఈ ఎపాక్సీ పెట్టడం అయితే చేతులు అయితే నొప్పి వచ్చేస్తాయండి. చాలా టైట్గా కలిపి పెట్టాలి. ఎపాక్సీ పెట్టడం అంటే అంత ఈజీ కాదండి. ఇది అంటే ఉత్తినే పెడుతున్నారా అన్నట్టు అంటారు మీరు, అనుకోకండి. ఏ పనిలో అయినా కష్టం ఉంటుంది, ఎవరి పని అలా కష్టం. కానీ ఆ పనిలో క్వాలిటీ చూపించారు చూడండి, వాళ్ళకైతే కష్టం. ఏదో ముతడి పని కింద చేసేస్తాం అన్నట్టు కాకుండా పనిలో క్వాలిటీ చూపించాలనుకున్న వాళ్ళు ఎక్కువ కష్టపడతారండి. ఇంకా ఆయన ఎపాక్సీ పెడుతుంటే నేను అయితే బాత్రూమ్ అయితే ఫిక్సింగ్ అయితే చేస్తాను ఈ 2 స్టెప్లోనే. ఇంకా కూర ఒకటి ఉంది, కూర అయితే లాగుతున్నాం. కొంచెం మాల్ అయితే తక్కువ వచ్చింది. గురుగారిని అయితే మాల్ కలపమన్నాను, కలిపేస్తున్నారు మాలు. ఇంకా మాల్ కలిపిన తర్వాత ఇంకా అదైతే ఫ్లోరింగ్ లాగేసి అయితే ఫిక్సింగ్ అయితే చేసేయాలి. చూడండి, కొంచెం అయితే తక్కువ వచ్చింది. కూర అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది, ఫిక్సింగ్ అయితే ఉంది. మొత్తం పనిలో ఏదన్నా ఉంటుంది, కానీ ఈ పెంకులు అయితే చాలా వీక్గా ఉంటాయండి. ఈ బాత్రూమ్ పెంకులు ఎందుకు వీక్గా ఉంటాయి అంటానంటే, ఒకప్పుడు ఇందులో బెల్ బ్రాండ్ అయితే వచ్చాయండి. వాల్స్ ఎన్ని మోడల్ వచ్చినా కింద అయితే వాల్స్కి ఒకే కలర్ అయితే వచ్చేది, ప్లెయిన్ కలరు. బెల్ బ్రాండ్ చాలా గట్టిగా అయితే ఉండేవి. అయితే ఇప్పుడు స్టెప్ అయితే వేస్తున్నాను, రేదరో చూడొచ్చు. ఇదైతే కట్ చేశాను. ఇదైతే చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చండి. మేస్త్రీలు కొంతమందికి అయితే ఈ టెక్నిక్ తెలియపోవచ్చు. నేను కూడా ఒక వీడియో చూసి నేర్చుకున్నాను. నాకు అప్పుడు దాకా అయితే దీని అంటే ఐడియా అయితే రాలేదు, నేను సొంతంగా నేర్చుకున్నాను చెప్పను. చూడండి, పెంకు అలా పెట్టి అయితే కట్ చేయకండి, నాట్లు పెట్టి
కింద ఒక ముక్క అయితే పెట్టుకోండి. పైన రేజర్ ఏ మందం ఉందో కింద అయితే అదే మందంలో ఒక పెంక్ అయితే పెట్టుకుని ఒక పెంకుని ఇలా అడ్డు పెట్టుకుని సైడ్ అయితే అయ్యే పక్క పెన్సిల్తో అయితే గీసుకోవాలండి. చూడండి నాకైతే కుదురుతలేదు, ఎందుకంటే ఒక చేతితో సరిపోను, ఒక చేతితో ఈ పెంకుని పట్టుకుని కొయ్యాల్సి. చూడండి పెన్సిల్ తీసుకోండి, అలాగైతే కొయ్యండి. ఇది గీత అయితే గీసుకోవాలండి. అలాగా నాకు క్వాలిటీ పెట్టి గీస్తున్నాను. అలా అయితే గీసుకుని ఇంకా మిషన్తో అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన ఇలా అయితే వచ్చింది. కింద సపోర్ట్ ఉన్న పెంక్ అయితే తీసండి. కింద ముందు పెట్టుకున్నారు ఏదైనా పెంక్ అయితే తీసండి. ఇప్పుడైతే చూడండి కరెక్ట్గా అయితే సరిపోతుందండి. అలాగా చూసుకోవచ్చు మీరు, కరెక్ట్గా అయితే సరిపోయింది. అలాగా చూసారు కదండి, కరెక్ట్గా అయితే వెళ్ళిపోయింది. అలా అయితే ఈజీగా అయితే అవుతుంది. డబుల్ నాట్ తీసుకుంటే దానికి నప్పపోవచ్చు, ఎందుకంటే పైన బేసిన్కి తగ్గట్టు మనం పెంకులు ఉంచుతాం కదండి, దానికి నప్పపోవచ్చు. ఇంకా కొట్టు అయితే ఉంది, పదును అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మెట్టుకి అయితే లెవెల్ చేస్తామని చెప్పాం కానీ గ్రాండ్ మెట్టు శుభ్రం కటింగ్ అయితే అయిపోయింది. ఆ తడ ఆరడానికి అని చెప్పేసి మిషన్ని తడ ఆరబెడుతున్నాం. అలా మిషన్ ఆన్ చేసి పెట్టుకుంటే అందులోంచి వచ్చి ఎయిర్ వల్ల ఆ గ్రానైట్ మీద ఉన్న నీరు మాయిశ్చర్ అయితే బియ్య ఆరిపోతుందండి. ఇంకా మెట్టు అయితే ఇది ఇంక లోన వ్యూ అయితే వేద్దాం చెప్పేసి మీకు చూపించాను. మొత్తం వర్క్ అంతా అయిపోయిందండి. ఇంకా గ్రౌట్ అయితే అయిపోయింది, పెట్టేశారు. చూసుకోవచ్చు మొత్తం గ్రౌటింగ్ అయితే అయిపోయిందండి. ఎపాక్సీ అంతానే మొత్తం టోటల్ వ్యూ అంతా ఇదండి. గ్రానైట్ మెట్టు ఎలా వస్తానో చెప్తాను కదండి. గ్రానైట్ మెట్టు డబుల్ పొద్దు అయితే పెడతామండి. మిడిల్లో అయితే వైట్ ఎపాక్సీ పెడదామని ఫిక్స్ అవ్వం. ఇంకా బాత్రూమ్ అయితే చూడొచ్చు, మా వాడు క్లీనింగ్ అయితే చేశారు గురుగారు. మొత్తం అయితే అయిపోయిందండి, ఇంకేం లేదు. గొట్టు ఎందుకు వేసానంటే చెప్పాం కదండి, ఈ పెంకులు అయితే చాలా బలహీనంగా ఉంటాయి. దాని మీద అడిగెత్తే ఇరిగిపోతాయమండి. చిన్న కుర్రాడు గట్టిగా గుద్దుకుత్తి ఇరిగిపోతాయి, అంత అలపంగా ఉంటాయి. నాకు టైల్స్లో నచ్చని అన్న ఉండంటే ఈ ఫ్లోర్ అండి, ఈ రకం ఫ్లోరు ఇవైతే చాలా వీక్గా అయితే ఉంటాయి. ఇంకా అందుకని చెప్పేసి లోన గదులు వేసింది అయితే గొట్టు అయితే వేసాను. ఇంకా బాత్రూమ్ కూడా అయితే వదిలిపోయింది. ఇంక చూసుకోవచ్చు మెట్టు గ్రానైట్ మెట్టు అక్కడ పెట్టాం కదండి, దానికైతే పాలిష్ అయితే కొట్టాలి. చూడండి ఇది గ్రూ అయితే కోసామండి మిషన్తో, డబల్ అంటించి అప్పటికప్పుడు అంటించిందండి ఇదంతానే ప్లస్ ఎక్కువ ఎర్రలెడ్తోని. కోసేటప్పుడు తీయడానికి వీడియో కుదరలేదండి, మొత్తం అందరూ చేతితో పట్టుకుని ఉన్నాం. కుదరక వీడియో అయితే తీయలేదు కోసినప్పుడు. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా అయితే చూద్దాం, కోసి చూపుతాను మీకు. ఇంకా పాలిష్ అయితే కొట్టేసి ఫిక్సింగ్ అయితే చేస్తాం. క్లీనింగ్ అయితే ఉంది, క్లీనింగ్ అయితే చేస్తున్నారు. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఇంకా లైక్ అయితే చేయండి. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు చూస్తున్నారంటే మీకు నచ్చే ఉంటుంది వీడియో. మా ఎఫర్ట్ని మీరు లైక్ చేస్తే మాకు గుర్తించినట్టు ఉంటుంది, మాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. చూడండి గ్రూ ఇంకా మొక్కెట్టుకున్నాను, ఎంత నీట్గా అయితే అంటున్నాను డివైడ్ అయ్యి మధ్యలో. మార్నింగ్ అయితే మొక్కెట్టినది అయితే మీకు అయితే వీడియో అయితే చూపిస్తాను. ఇంకా నైట్ అయితే అయిపోయింది. ఇంకా సైడ్ రేదర్ అయితే ఉందండి, రేదర్ వేయాలి. నైట్ అయిందని చెప్పేసి ఇంకా వదిలేస్తున్నాం. ఇదైతే 2 రోజులు వర్క్ అండి ఇది, ఈ వీడియో అంతాని చూసుకోవచ్చు మీరు. ఇంకా విక్కింగ్ అయితే మధ్యలో ఆ బద్దులు ఉన్నాయి కదండి, ఆ బద్దులు బార్ ఎక్కువ వాళ్ళు ఇరిగిపోకుండా అయితే బద్దులు అయితే వేసామండి. లేదంటే పైకి లేచినప్పుడు ఇరిగిపోతుంటుందండి బార్ వల్ల. గ్రానైట్ ఎప్పుడుని సెంటర్లో సపోర్ట్ వేసుకుంటే అలాగా ఫ్లెక్సిక్తో బలంగా అయితే ఉంటాయి. ఇంకా సైడ్ రేజరు చూడండి మధ్యలో బీడింగ్ అయితే ఎపాక్సీ అయితే పెట్టాం. చాలా నీట్గా అయితే వచ్చిందండి. ఇది లైవ్ లుక్ అయితే చాలా బాగుందండి. మీకు కెమెరాలో సరిగ్గా కనపడకపోవచ్చు, ఇంకాని లైవ్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి. ఇదండి వీడియో ఇవాళ. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయకుండా మాత్రం అయితే వెళ్ళకండి. కొత్త వాళ్ళు వచ్చినా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సైనింగ్ ఆఫ్ మహేష్.